హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను బయటన చల్లగా ఉంది కదా అని చెప్పేసి చికెన్ పకోడీ అయితే చేసుకుంటున్నాము. మా ఆయన బయట నుంచి హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు. చికెన్ పకోడీ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను కేఎఫ్సీ ట్రై చేశాను కానీ చికెన్ పకోడీ ఎప్పుడు ట్రై చేయలేదు. అందువల్ల నేను చికెన్ తెప్పించి నేనే అక్కడ ముక్కలు కొట్టించలేదు, నేనే ఇంటి దగ్గర కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేస్తున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్. అప్పుడే కదా మనకి బాగుంటాయి పకోడీ కింద. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏంటి చికెన్ కొట్లోని కొడుతున్నట్టని మా ఆయన ఎక్కిరిస్తున్నారు. సాఫ్ట్ పీసెస్ అన్నీ కట్ చేస్తున్నాను. నేను బోన్స్ అన్నీ పక్కకు తీసేసి కొంచెం అయితే చేస్తున్నాను. కొంచెం కర్రీకి అయితే నేను ఉంచాను. ఇప్పుడు శుభ్రంగా అది వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత పక్క అందులో వాటర్ అనేది ఉండకూడదండి. వాటర్ వల్ల మళ్ళీ నూనెలో పడితే బాగోదు కదా. వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం. రెండు ఒకలాగా ఉన్నాయని అనుకోకండి. నాది కారం ఇంటి దగ్గర కారం అని చెప్పాను కదా, దీనికి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. నేను అవి చెప్తాను తర్వాత, నెక్స్ట్ వీడియో పెడతాను కారంది. ఇది ఇంటి దగ్గర కారము. మేము అన్ని ఆల్ ఐటమ్స్ మసాలా సరుకులు వేసి ఆడిస్తాము. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం అన్నీ సరిపడినంతండి, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్నానండి మసాలా పౌడర్, అది కూడా యాడ్ చేసుకున్నాను. నేను బయట కొన్ను మసాలా పౌడర్ ఎప్పుడు ఇంటి దగ్గరే తయారు చేస్తాను. అలాగే ఒక గుడ్డు కూడా కొట్టాను, బాగుంటుంది కదా కొంచెం క్రిస్పీగా అని. నా దగ్గర కార్న్ఫ్లవర్ లేదు. కార్న్ఫ్లవర్ లేపడం వల్ల నేను మైదా కొంచెం యూజ్ చేశాను. తర్వాత లాస్ట్ కొంచెం గరం మసాలా వాడాను. బయటన వేస్తారు కదా ఆ ఫ్లేవర్ రావాలి అంటేని, సాధారణంగా వాడను, కాకపోతే అది వాడాను. కొంచెం కలరు, ఎందుకంటే మా కారం అంత కలర్ కాదు కదా, అందువల్ల చెప్పేసి నేను కొంచెం కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసిన తర్వాత వెంటనే కడాయి పెట్టేసుకున్న తర్వాత నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెం వేసేసుకుంటున్నాను. నేను ట్రై చేయలేదండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో, ఎందుకంటే లోపల ఉడకదు కదా, పైన ఉడికిపోయి లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. చాలా కొంచెం టైం పడుతుంది, బాగా వేగాలి రెడ్డగా వచ్చే వరకును. అలా వేసుకొని బాగా కలపాలి, అటు ఇటు కిందకి పైకి కలిపిన తర్వాత మనం ఇంకా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బాగుంటాయి. కొంచెం రెడ్గా రావాలి. బాగా అయిన తర్వాత తీసుకున్నామండి పక్కన. ఓకే, నేను మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.